వెల్కమ్ టు MR9 టీవీ. విశాఖ భీమిలి తగరపు వలస ప్రాంతంలో శ్రీ మణికంఠ ఫుడ్ కోర్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ అష్టలక్ష్మి పరివీక్షిత శ్రీ సామ్రాజ్యలక్ష్మి అమ్మవారి శోభయాత్ర కార్యక్రమాన్ని తగరపు వలసలో ఉన్న భక్తులతో ఘనంగా నిర్వహించారు. భీమిలి తగరపు వలస ప్రాంతంలో శ్రీ మణికంఠ ఫుడ్ కోర్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ అష్టలక్ష్మి పర్యవేక్షిత శ్రీ సామ్రాజ్యలక్ష్మి అమ్మవారి శోభయాత్ర కార్యక్రమాన్ని తగరపు వలసలో ఉన్న భక్తులతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తూ వీధి వీధి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు. అనంతరం ప్రాంగణ ప్రాంతానికి చేరుకుని అమ్మవారి విగ్రహానికి పాలాభిషేకాలతో మరియు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 కృపానిధి స్వామీజీ కర్ణాటక రాష్ట్రం నుంచి విచ్చేసి పూజలను నిర్వహించారు. ఈరోజు మనం తిలకిస్తున్నది సామ్రాజ్యలక్ష్మి అమ్మవారి విశేషమైనటువంటి అర్చన. పూర్వం రోజుల్లో మహారాజులు సామ్రాజ్యలక్ష్మిని ఆరాధించి సుపరిపాలన చేసేవారు. ప్రధానంగా శ్రీకృష్ణ దేవరాయలు తమ యొక్క సామ్రాజ్యలక్ష్మిని ఆరాధ్య దేవతగా చేసుకుని విశేషంగా ఆరాధించి తమ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుని సామ్రాజ్యం అంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సస్యశ్యామలంగా పాడి పంటలతో కళకళలాడుతూ ఆయన విజయయాత్ర కొనసాగించారు. ఆనాడు ఆరాధించినటువంటి ఆ సామ్రాజ్యలక్ష్మి ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక దేవాలయం సామ్రాజ్యలక్ష్మి దేవాలయం. ఆ దేవాలయాన్ని మన గురుదేవులైనటువంటి సిద్ధయోగి శ్రీ 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 కృపానిధి గురు మహారాజు గారు ఆ దేవాలయ జీర్ణోద్ధరణ, ఆ పురాతనమైనటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ సామ్రాజ్యలక్ష్మి పట్టాభిషేకం పేరుతో వారు పట్టాభిషేకాన్ని జరిపించాలని ఈనాడు ఈ తగరప వలసలో మన యొక్క మణికంఠ ఫుడ్ కోర్ట్ వారి ఆధ్వర్యంలో తగరప వలస గ్రామస్తులందరికీ కూడా సామ్రాజ్యలక్ష్మి అనుగ్రహం కలగాలని ఈ విశేషమైనటువంటి సామ్రాజ్యలక్ష్మి పట్టాభిషేకం ఏర్పాటు చేశారు. ఈ యొక్క సామ్రాజ్యలక్ష్మి అమ్మవారిని ఆరాధించితే భక్తుల యొక్క మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి. ఎవరైతే సామ్రాజ్యలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారందరి యొక్క మనోకామాలు సిద్ధిస్తాయి. ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా ఆ సామ్రాజ్యలక్ష్మి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సామ్రాజ్యలక్ష్మి మహాసంస్థానం తరపున 50 మంది భక్తులకు అమ్మవారి యొక్క అనుగ్రహాశులు కలగాలని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన SSC ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో S వినయ్ కుమార్, 576 మార్కులతో K అనంత్ సాయి, 570 మార్కులతో Y సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ BV రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.